హాయ్ వ్యూయర్స్. బాబు జగజ్జీవన్ రామ్ ఎందుకు ప్రధానమంత్రి కాలేకపోయారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. బాబు జగజ్జీవన్ రామ్ భారత రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నాయకుడైనప్పటికీ కొన్ని రాజకీయ పరిణామాలు మరియు సామాజిక కారణాల వల్ల ఆయన ప్రధానమంత్రి కాలేకపోయారు. ప్రధానంగా 1977 మరియు 1979 మధ్య కాలంలో ఆయనకు ఈ అవకాశం చేజారింది. ఆయన ప్రధాని కాలేకపోవడానికి కారణాలు ఏంటంటే జనతా పార్టీలో అంతర్గత విభేదాలు. 1977లో ఎమర్జెన్సీ తరువాత జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ విజయం సాధించింది. బాబూజీ ప్రధానమంత్రి పదవికి బలమైన పోటీదారుగా ఉన్నారు. అయితే జయప్రకాష్ నారాయణ్ మరియు ఆచార్య కృపాలాయన్లు మొరార్జీ దేశాయ్ వైపు మొగ్గు చూపారు. జగజ్జీవన్ రామ్ చివరి నిమిషంలో కాంగ్రెస్ నుండి బయటకు రావడంతో పార్టీలోని కొందరు ఇతర నేతలు ఆయనను పూర్తిగా నమ్మలేకపోయారని కొందరు అంటారు. చరణ్ సింగ్ అభ్యంతరం పెట్టారు. జనతా పార్టీలో మరో కీలక నేత అయిన చరణ్ సింగ్ జగజ్జీవన్ రామ్ నాయకత్వాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేరు. దీంతో పార్టీలో చీలిక రాకుండా ఉండేందుకు బాబూజీని కాదని మొరార్జీ దేశాయ్ను ఎంపిక చేశారు. బాబు జగజ్జీవన్ రామ్ కుమారుడైనటువంటి సురేష్ రామ్ 1978-79 కాలంలో ఒక వివాదంలో ఇరుక్కున్నారు. ఆ వివాదం కారణంగానే ఈ బాబూజీ ప్రధానమంత్రి కాలేకపోయారు. అది ఒక అడ్డంకిగా నిలిచిందని కొందరు అంటారు. ఈ యొక్క వివాదం గురించి మేనకా గాంధీ తన సూర్య పత్రికలో ఆ ఫోటోలను ప్రచురించడంతో బాబూజీకి రాజకీయంగా పెద్ద దెబ్బ తగిలిందని మరియు ఆయన ప్రతిష్ట మసకబారిందని కొందరు విశ్లేషిస్తారు. ఇక నీలం సంజీవరెడ్డి నిర్ణయం 1979లో చరణ్ సింగ్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత లోక్సభలో అత్యధిక సభ్యుల మద్దతు ఉన్న జగజ్జీవన్ రామ్ను ప్రభుత్వం ఏర్పాటు చేయమని కోరడానికి బదులుగా అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి లోక్